హాయ్ అండి. చోలే మసాలా ప్రిపేర్ చేద్దామా? కావాల్సింది తెల్ల శనగలు. రాత్రే వాష్ చేసుకొని తగినంత వాటర్లో నానబెట్టుకోవాలండి చోలేని. మార్నింగ్ కుక్కర్లో తగినంత వాటర్ వేసి 8 విజిల్స్ వచ్చే మాదిరి కుక్ చేసుకోవాలి. ఆ కుక్ చేసుకున్న దాంట్లో 1/4 పోర్షన్ ఆఫ్ చోలేని తీసుకొని 2 టొమాటోస్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ గ్రైండెడ్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి ఉంచి ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పీసెస్ వేసి రా స్మెల్ పోయే మాదిరి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేయాలి. రా స్మెల్ పోయే మాదిరి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి బాగా అంటే టమాటో మెత్తగా అయ్యే మాదిరి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న చోలే టమాటో పేస్ట్ ఉంది కదా, అదిను వాటర్ అంతా కలిపి వేయాలి ఇందులోకి. ఈ కర్రీ కొంచెము ఉడికే కొద్దికి టైట్ అవుతుందండి. సో వాటర్ మీరు కొద్దిగా కన్సిస్టెన్సీ వేసుకొని అది ఉడికేటప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చోలే మసాలా పౌడర్, ఎండుకారము, సాల్ట్, మిగిలింది ఉడికిన చోలే అవి కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ కొద్దిగా ఆయిలీగా ఇలా కలర్ మారి నీట్గా సెట్ అయిపోయి ఉంటుంది కర్రీ. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయండి. కావాలనుకుంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు లెమన్ జ్యూస్ కూడా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. బత్తూరాకు చోలే మసాలా పర్ఫెక్ట్ కాంబినేషన్.